నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రతిసారి అయితే సైరన్లు మోగుతూ ఉన్నాయన్నమాట. ఏదైనా క్షిపణులు కువైట్లోకి ప్రవేశించిన తర్వాత కువైట్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి సైరన్లు మోగుతూ ఉన్నాయి. ఇలా సైరన్లు మోగినప్పుడు కొంతమంది మనం చూసుకుంటే కానీ వీధుల్లోకి వచ్చేసి ఒకే చోట గుమికూడుతూ ఉన్నారనమాట. అలా ఒకే చోట అందరూ గుమికూడవద్దని చెప్పేసి, అలాగే సైరన్లు మోగినప్పుడు దయచేసి రోడ్లపైకి రావద్దని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. సైరన్లు మోగగానే మీరు బయట ఉన్నా సరే కానీ, ఒకవేళ మీకు ప్రమాదం అనిపిస్తే కానీ సురక్షితమైన ప్రదేశాలకు తరలి వెళ్ళాలని చెప్పేసి, అలాగే కువైట్లో మనం చూసుకుంటే కువైటీ ప్రజల కోసం మరియు ప్రవాసుల కోసం షెల్టర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కువైట్ ప్రధానమంత్రి గారు కూడా ఆ యొక్క షెల్టర్లలో ఆహారం కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ వసతి కానీ మొత్తం ఆయన పరిశీలించడం జరిగిందనమాట. కాబట్టి ఏదైనా మీకు ప్రమాదం ఉందనుకుంటే కానీ ఆ యొక్క స్కూల్స్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఆశ్రయం పొందవచ్చు అనమాట. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఏదైనా సైరన్ వినగానే అందరూ ఒక చోటికి రావడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే కానీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఒక్క చోట అందరూ గుమికూడడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి, కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. దయచేసి కువైట్ అధికారులకు సహకరించాలని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.